పవన్ కళ్యాణ్ ఓడిపోయిన సమయంలో ఆయన కోసం కథాగానం చేశారు. నల్ల నల్ల మబ్బులు కమ్మి సూర్యుడు వెళ్ళిపోడు, మళ్ళీ పొడుచుకొని వస్తాడు మీకు మళ్ళీ చరిత్ర సృష్టిస్తాడు. పవన్ కళ్యాణ్ గారు చూసి చాలా ఎమోషనల్ అయిపోయి హరీష్ పాయ్ అని ఆయన దగ్గర ఉంటారు కొరియోగ్రాఫర్, మా అబ్బాయితో మాట్లాడాలి ఫోన్ కలపండి అని చెప్పి కలిపారు. తర్వాత మళ్ళీ ఏదో సడన్గా ఎవరు పిలిచారని మళ్ళీ మాట్లాడతాడన్నారు. తర్వాత అది కుదరలేదు. చిరంజీవి మీద కథాగానం చేయటం ఒక ఎత్తు, కానీ ఇండస్ట్రీకి వచ్చాక చిరంజీవిని కలిసిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? ఆ విషయంలో అయితే నేను ఎప్పటికీ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతుంటాను. నేను ఒక పిచ్చి పెట్టుకున్నాను ఆయన విషయంలో. ఆయన ముందుకు పోయేటప్పటికి ఆయన నా ఫేస్ చూసి నన్ను గుర్తుపట్టి నన్ను పేరు పెట్టి పిలవాలి. చీకట్లో మగ్గే జీవితాల గురించి రాయడం, వేశ్య అనే పదాన్ని పలకడానికి పదాన్ని పాటగా చేస్తున్నంటే పోస్టర్ వేస్తేనే అసహించుకుంటున్నారు ఈ సమాజం. మీ ఆనందాల కోసం చేస్తాయేవేవో శబ్దం వినగలిగే మగవాడెవ్వడు ఎద చప్పుడు. మనిషి అనుకున్నది సాధించాలంటే వానికి ప్రకృతి ఆడెంత ప్యూర్ అయితే సహకరిస్తుంది. కేసీఆర్ గారికి ఈ పల్లె పిల్లోడు చేసిన నేను డబ్బులు తీసుకోవాలి వాళ్ళ దగ్గర, ప్రతిదానికి అతను ఉన్నాడు, కానీ ఏ ఫలితం ఆయన అందుకోలేదు. ఆయన ఎలా చెప్పారు? గద్దర్ అనేవాడు అన్యాయం జరుగుతుంటే దాన్ని సహించలేక ఎదురు నిలిచే ప్రతి వీరుడు గొంతులో మళ్ళా ఊరుతానే ఉంటాడు. అందుకే మీకు చూడండి, నేను చంద్రబాబు నాయుడు గారిని 10 సార్లు కలిసి ఉంటాను. 10 సార్లు ఆయన పిలిపించుకుంటేనే ఒక పని మీదనే కలిసా. మోడీ గారు కనపడ్డారు, ఎవరో ఒకరు తీసుకెళ్లి ఫోటో తీస్తా అంటే పోను, నేను పక్కన ఉన్నా. రేవంత్ అన్న సీఎం అయ్యారు కదా అని చెప్పి రోజు ఇంటి ముందు నిలబడాను. జనాలకు సంబంధించిన ఆశల్ని వీటిని చెప్పడం వేరు, జనాలకు స్ఫూర్తి ఇవ్వడం వేరు. ఒక మనిషికి సంబంధించిన ప్రయాణం, జీవిత గమనం, వాళ్ళకి సంబంధించిన ఆలోచనల్ని ఒక్క 5 నిమిషాల్లో కథాగానం పేరిట చెప్పటం, అది కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా లేకపోతే అన్నిటికీ మించి వేస సంబంధించిన అంతరంగాన్ని దేశ ప్రధాని మోడీ గారి గురించి చేయడం, అసలు ఏంటిది? ఈ కాన్సెప్ట్లో ఎలా పనిచేస్తుంటారు? ఎందుకంటే కథాగానం అనేది కొత్త పరిచయం, దాన్ని ఎలా చూడాలి? జనరల్గా 5 నిమిషాలు కమర్షియల్ పాట, కానీ కథాగానం ఈ దీంట్లో అనుభవాలు కానీ ఎట్లా ఉండింది అసలు అది చేస్తున్నాడు? నేను కథాగానాలు ఎందుకు స్టార్ట్ చేశానంటే, కేసీఆర్ గారిని ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అతను ఒక రాజకీయ పార్టీలో ఉన్నాడు కాబట్టి, అతను ఒక టీఆర్ఎస్ హెడ్ కాబట్టి, ఒక సీఎం కాబట్టి మిగతా పార్టీల వాళ్ళందరూ అతన్ని ద్వేషించాలి. అతను ఒక పాట వస్తే, ఆయన గురించి ఒక పాట వస్తే అది మన పాట కాదు, మనం వినొద్దు, మన పార్టీ వాడు కాదు కాబట్టి. ఈ పరిస్థితుల వల్ల ఒక మనిషిలో ఉన్న గొప్పతనం అందరికీ రీచ్ అవ్వకుండా పోవద్దు. ఇప్పుడు ఆయనలో గొప్పతనం ఉంది, ఆ గొప్పతనం వాళ్ళ పార్టీ కార్యకర్తల వరకు మాత్రమే తెలుసుకొని వాళ్ళే జైలు కొట్టుకోవద్దు, అంటే పరిమితం కావద్దా మనిషి. అతను కేసీఆర్ అనే ఒక వ్యక్తి అందరికి సంబంధించిన మనిషి అవ్వాలి. అది ఎప్పుడు అవుతాడు? ఆ మనిషి పోయిన తర్వాత అవుతాడు. ఈ సమాజం ఏం చేస్తుందంటే, ఆ పోయిన తర్వాత అనే గొప్పని ఇప్పుడు ఎందుకు అనిపించకూడదు? మనకు పడని వాళ్ళు కూడా అతని గురించి గొప్ప, అతనిలో ఉన్న మంచిని ఎందుకు చూడలేకపోతున్నాం? ఒక పార్టీ పాటలో చూడలేం, ఒక భజన పాటలో చూడలేం. మనకు నచ్చని మనిషి గురించి మనం ఎంత గొప్పగా చెప్పినా కూడా అని అంటాం మనం. అందుకే కథాగానంలో నేను ఏం చేశానంటే, పార్టీలు కానీ వాళ్ళ రాజకీయ జీవితాలు చేయకుండా ఆ పర్సన్ని మాత్రమే కథ చెప్తాను, అది అందరూ వినేలా చెప్తాను. అంటే కథాగానం చెప్పడానికి ఆ మనిషికి సంబంధించింది చాలా దగ్గరగా లోతులో ఎవరో చూడని ఒక కోణాన్ని చూడాలి, అంటే రాగద్వేషాలకు అతీతంగా చూడాలి. నేను ఒక సూత్రాన్ని నమ్ముతానమ్మ ఎప్పుడు, గొప్పోళ్ళందరూ మంచోళ్ళే. ఒక మనిషి విజయం సాధించాలి అంటే, ఒక మనిషి అనుకున్నది సాధించాలంటే వానికి ప్రకృతి ఆడెంత ప్యూర్ అయితే సహకరిస్తుంది, ఎంత గొప్పోడైతే సహకరిస్తుంది. అడ్డదారిలో పోయి సక్సెస్ అయిన వాళ్ళ గురించి వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నా ఎక్కడో ఒక దగ్గర చివరికి వచ్చేటప్పటికి వాళ్ళు చరిత్రహీనులు అయిపోతారు. కానీ ఇలాంటి లెజెండరీస్ రేవంత్ అన్న కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, వీళ్ళందరిలో పార్టీ విధానాలు, సిద్ధాంతాలు, నువ్వు ఈ పార్టీలో ఉన్నావు కాబట్టి ఆయన విమర్శించాలంటే విమర్శిస్తాం, అది వేరు ముచ్చట. కానీ వాళ్ళు అక్కడ దాకా చేరుకోవడానికి, వాళ్ళు అక్కడ దాకా చేరుకున్నారు, వాళ్ళు అనుకున్నది ఒకటి అయ్యారు అంటే వాళ్ళు ఏదో మంచితనం లేకపోతే, వాళ్ళు ఏదో గొప్పతనం లేకపోతే ఎందుకు అవుతారు వాళ్ళు? అంటే కథాగానం చేసేప్పుడు కాన్సెప్ట్ అనుకున్నప్పుడు వెళ్ళి వాళ్ళని కలవడం ఉంటుందా? ఏముండదు. నేను నాకు దొరికిన సమాచారాన్ని, నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ గురించి విన్న అంశాలని, ఎవరైతే ఎవరైనా చేయిస్తే వాళ్ళు ఏదైనా ఇన్పుట్స్ ఇస్తారు కదా. ఇప్పుడు మీకు లేటెస్ట్ గా లాస్ట్ మేము చేసిన కథాగానం గద్దర్ది. సో గద్దర్ గారు ఏమంటారు, అగ్రవర్ణాలకు వ్యతిరేకంగాను లేకపోతే ఇలాంటి రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగానే పోరాడాడు కాబట్టి కమ్యూనిస్ట్ గాను ఫిక్స్ చేసేసి ఆయనలో ఉన్న ఒక గొప్పతనాన్ని బయటి ప్రపంచానికి చెప్పకుండా ఆగిపోతుంది అది. సో దాన్ని నేను పాటగా చెప్తాను. అతను ఒక మామూలు ఒక విఠలరావుగా పుట్టి ఎంతో ఇలాంటి వివక్షలు ఎదుర్కొని ఆయన పాట వైపు ఎలా ప్రయాణించాడు,
ప్రజల్ని ఎలా తను ప్రతి ఉద్యమము మనం చూసిన చివరి ఉద్యమం లైవ్ చూసింది తెలంగాణ తెలంగాణ ఉద్యమం. ఉద్యమం. కానీ దానికి ముందు జరిగిన అన్ని నక్సల్స్ ఉద్యమాలకు కానీ. ప్రత్యక్ష సాక్షి ఆయన. ఉమ్. గద్దర్ అనే అతని వ్యక్తి లేకుండా ఏ ఉద్యమం, ఒక నక్సలైట్ ఉద్యమం లేదు, ఒకటి తెలంగాణ ఉద్యమం లేదు. ప్రతిదానికి అతను ఉన్నాడు, కానీ ఏ ఫలితం ఆయన అందుకోలేదు. ఆయన ఎలా చెప్పారు? ఆయన చివరిలో అందులో ఒక మాట చెప్పాను. ఉమ్. గద్దర్ అనేవాడు ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే దాన్ని సహించలేక ఎదురు నిలిచే ప్రతి వీరుడు గొంతులో మళ్ళా ఊరుతానే ఉంటాడు. కథాగానం అనేది వ్యాఖ్యానంతో కూడుకున్న గానమా అది కాన్సెప్ట్? ఆయన మీద ఒక బయోపిక్ తీస్తే 2 గంటలు 2.5 గంటలు తీస్తాం. పాటను బయోపిక్ అనుకోండి, ఇంకా అయితే వాట్ ఈజ్ వాట్ ఇది లోకలైజ్డ్. కానీ దేశ ప్రధానికి సంబంధించి, ఎందుకంటే దేశవ్యాప్తంగా ఆయన మీద భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఉన్నాయి. అదే పార్టీలోనూ ఉంటాయి, లేకపోతే ఇంకో రకంగాను ఉంటాయి. ఆయనను ఒక రకంగా మీరు సబ్జెక్టుగా తీసుకునేటప్పుడు, ఆయన ప్రధాని అవడానికి ముందు ఆయన జీవితంలో ఒక రకంగా చాలా నెగిటివ్ థింగ్స్ ఉన్నాయి. కానీ వాటిని ఎట్లా ఫిల్టర్ చేశారు? ఎందుకంటే చాలా సాహసంతో కూడుకున్న విషయం. ఒక దేశ ప్రధాని విషయంలో నిర్ణయం తీసుకుని కథాగానం చేస్తే అది ఏ రకంగా, ఎందుకంటే ఇక్కడ తెలంగాణ కానీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులకి చిన్నచేరని తెలుసు. మోడీతో ప్రత్యక్షంగా కలిసిన సందర్భాలు ఉన్నాయా? లేదు. కానీ ఆయన గురించి నా కథాగానం చేయడం అనేది సాహసంతో కూడుకున్న విషయం. నాకు ఏ ఒక్క వ్యక్తిని కూడా ఊరికే కలిసి ఫోటోలు దిగడం ఇష్టం ఉండదు చిన్నప్పటి నుంచి. నాకు ఆ వ్యక్తితో పని చేయాలి, ఆ మీటింగు వాళ్ళ నోటీసులో ప్రధానంగా ఉండాలి. అది ప్రధానమంత్రి అయినా పర్లే. మోడీ గారు కనపడ్డారు, ఎవరో ఒకరు తీసుకెళ్లి ఫోటో తీస్తా అంటే పోను, నేను పక్కన ఉన్నా. మోడీ గారికి నాకు 5 నిమిషాల మీటింగ్ జరిగినా కూడా అది ఆయన నోటీసులో ఉండాలి, నేను వస్తున్నానని. చరణ్ అర్జున్ అంటే ఏదో ఒక విషయం గురించి మీ ఇద్దరు మాట్లాడుకోవాలి. అందుకే మీకు చూడండి, నేను చంద్రబాబు నాయుడు గారిని 10 సార్లు కలిసి ఉంటాను. 10 సార్లు ఆయన పిలిపించుకుంటేనే ఒక పని మీదనే కలిసా. రేవంత్ అన్న సీఎం అయ్యారు కదా అని చెప్పి రోజు ఇంటి ముందు నేను నిలబడాను. సీఎం అవ్వగానే ఒక రోజు వెళ్ళాము. నేను మొన్న మళ్ళీ వేదిక మీద సన్మానం 2వ మీటింగే జరిగింది రేవంత్ అన్న. కేసీఆర్ గారు 10 ఏళ్ళు సీఎంగా ఉండి ఆ పాట మేము ఏ పల్లె పిల్లోడు చేసినప్పుడు కూడా, అంటే ఇది అహంకారంతో చెప్పట్లేదు నేను, వాళ్ళు చాలా బిజీగా ఉండే మనుషులు. వాళ్ళకి మనం నోటీసులో ఉన్నామో లేదో తర్వాత ముచ్చట. ఏ పని లేకుండా ఊరికి వెళ్ళేసి వాళ్ళని డిస్టర్బ్ చేయడం, వాళ్ళని చిరాకు పెట్టినట్టు అవుతుందేమో. అవసరం తప్పకుండా పడుతుంది ఒక రోజు, నాకు వాళ్ళతో అద్భుతమైన మీటింగ్ జరుగుద్ది. ఆ మీటింగ్ ఆ క్షణాలకు వెయిట్ చేస్తాను నేను, అంతే. సో అలాగే ప్రధాని గారిని కలిశారా అన్నదానికి చెప్తున్నా. నేను కలవలేదు, కలుస్తాను, కలవకపోవచ్చు కూడా. ఒక ఛాయ్ ఇవాళ ప్రధానమంత్రి అయ్యాడు, చక్రవర్తిగా పరిపాలిస్తున్నాడు ఈ దేశాన్ని అన్నప్పుడు అందులో ఒక అద్భుతమైన కథ ఉంది నాకు. నేను ఆ కథే చూస్తా. ఏంటి ఆ కథ? అదే ఒక ఛాయ్ వాళ్ళ నుంచి తను ఒక చిన్న, నేను తెలుసుకున్నది ఏంటంటే, ఒక బీజేపీ RSS భవన్లో వాష్రూమ్లు కూడా కడుగుతూ, తను పెద్దగా చదువుకోలేదు, ఎమర్జెన్సీ కాలంలో మారువేషాల్లో వెళ్ళేసి వాళ్ళ హిందుత్వ వాదాన్ని లేకపోతే వాళ్ళ బీజేపీ పార్టీ కోసం ఆయన పార్టీ ఆఫీస్లోనే తలదాచుకొని బతికిన విధానం. సో తను ఎదగడానికి ఉపయోగపడే ప్రతిదాన్ని ఆయన వాడుకున్న విధానం. దాంట్లో నెగిటివ్ చూసేవాడు నెగిటివ్ చూస్తాడు, నేను పాజిటివ్ చూస్తా. జీవిత కాలంలో ప్రధానమంత్రి అవ్వడం అనేది అంటే అంత చిన్న స్థాయి నుంచి, తన ఎవరో ఒక ముఖ్యమంత్రి కొడుకు కాదు, లేకపోతే ఎమ్మెల్యే కొడుకు కాదు, ప్రధానమంత్రి ఛాయ్ వాళ్ళనా కాదా, దాంట్లో అబద్ధాలు ఉన్నాయా నిజాలు ఉన్నాయా అనే వాళ్ళు కూడా ఉంటారు. చదువుకున్నాడా లేదా అంటారు. సమాజాన్ని చాలా డీప్గా అబ్జర్వ్ చేసి సమాజానికి చురకలంటించే పాటలు, అండ్ రాజకీయ నాయకులకు పర్సనల్గా కొన్ని సాంగ్స్ చేసిన కథాగానం అనేది డీప్గా విశ్లేషణ చేయడం. అయితే రాజకీయ నాయకులు ఎలా ఉంటే ఈ వ్యవస్థ బాగుంటుందని నీకు అనిపిస్తోంది చిన్ని? నేను అంత రాజకీయాల గురించి పెద్ద నాలెడ్జ్ నాకేం ఉండదు, కానీ రాజకీయాల గురించి అవసరం నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో నేను చెప్పిన వ్యవస్థ బాగుపడాలంటే రాజకీయ నాయకులు మారాల్సిన అవసరం లేదు, ప్రజలు మారాలంట. నేను ఎప్పుడు నేను నా దేశంలో ప్రజలని ఒక పాట కూడా చేసిందని, వాడు ఇంకో సినిమా ఏ పాట, లోపల మనిషిలోనే ఒక వర్డ్ ఉంటుంది. ఏముంటుంది దాంట్లో అంటే, నువ్వేమో రాజకీయ నాయకుడు నీతిమంతుల్లాగా ఉండాలంటావు, కానీ ఓటు దగ్గరికి రాగానే చేయి చాపుతావు ఎందుకు అని. వాడిని కరెక్ట్ ఉండాలని చెప్తావు. నీవు 5 ఏళ్ళకి ఒక్కసారి నీ బాధ్యత నెరవేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన ఓటు వేయాలంటే మాత్రం నువ్వు ఎవడెంత ఎక్కువ ఇస్తున్నాడని నువ్వు ఆలోచిస్తావు. వాడు మంచిగా ఉండాలంటే ఎలా ఉంటాడు? ఇప్పుడు నేనున్నాను, ఏ రోజు కూడా నేను ఓటు వేయడం కోసం మా ఊరికి వెళ్ళిన, సర్పంచ్ల ఎన్నికలు కావచ్చు, ఎమ్మెల్యే ఎన్నికలు కావచ్చు, ఎవరు నువ్వు వచ్చావు కదా నీ కారు డీజిల్కి డబ్బులు ఇస్తాము,
మీకు ఓటుకి ఎంత ఇస్తాం ఎవడరా నువ్వు నా ఓటు వేసుకోవడానికి నేను ఇస్తాను నువ్వెందుకు నాకు ఇచ్చేది నువ్వెందుకు ఇస్తావు నాకు నేను తీసుకోను ఎప్పుడు చిన్నప్పటి నుంచి అయినా తీసుకోను. అలాగ ప్రపంచంలో ప్రజలందరూ ముందు మీరు ఏ డబ్బులు తీసుకోకుండా లీడర్ దగ్గర ఏం ఆశించకుండా మీరు ఓటేసినాడు ఆ నాయకుడు ఎట్ట పని చేయడో నేను చూస్తా. నేతలు ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నాము, మాకు సరిగా అందట్లేదు కాబట్టి ఆకలి, మనం అనుకున్న ఏదైతే ఆకలి ఉందో ఆకలి కోసమే తీసుకుంటున్నాము. ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉంటాయి, మనం సర్పంచ్లే తీసుకున్నాం. సర్పంచ్కి పోటీ చేసేవాడైతే పెద్ద నాయకుడు ఏం కాదు కదా, వాడు ఊర్లో మనతో పాటు తిరిగేవాడే ఉంటాడు, ఆడి ఇంట్లో పూట కూడా వెళ్ళదు, వాడు కష్టపడతాడు, ఆడేదో రిజర్వేషన్ క్యాండిడేట్లో ఒకటి వస్తుంది. వాడు కూడా 20-30 లక్షలు ఖర్చు పెట్టి ఎకరం భూమి అమ్ముకోవాల్సి వస్తున్నాడు 5 సంవత్సరాలలో. వాడుకున్న భూమి ఏదో అమ్ముకొని అప్పులపాలు అవుతున్నారు సర్పంచ్లు. వాళ్ళు కూడా నీకు వాళ్ళ కాడ ఎక్కువ ఉండి మూటలు ఎక్కువ నీకు ఇస్తా అంటున్నారు. అప్పుడు కూడా ఏంటి, వాడొచ్చాడు వీడెంత ఇచ్చాడు నువ్వెందుకు ఇస్తలేవు అనే జనమే ఉన్నారు. ఇప్పుడు జనాల్లో మార్పు అది రాజకీయ నాయకుల ద్వారా వచ్చిందా జనాలు మారారా నాకు తెలియదు, కానీ నేను మూలం నుంచి చూస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఒక ఎన్నికల్లో పాల్గొనాలంటే ముందు మనకాడ డబ్బులు ఉండాలి. ఒక రాజకీయ నాయకుడు అవ్వాలంటే మనకాడ 100 కోట్లు ఉండాలి. ఈ 100 కోట్లు ఎట్లా సంపాదించాలనే దాని మీదనే పడుతుండే నాయకుడు తప్ప అతను సమాజాన్ని బాగు చేయాలనే ఆలోచన లేదు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయిపోయాడు అతను. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ నేను ఎన్నికలు ఎదుర్కోవాలి. అప్పుడెంత ఈ రోజు 500 ఇచ్చాను నేను, మళ్ళీ 5 ఏళ్ళకి 1000 అవుద్దేమో అది. మళ్ళీ నేను గెలవాలంటే ముందు అదే ఈ అప్పులు తీర్పుకోవాలి, మళ్ళీ అది రెడీ చేసుకోవాలి ఫండ్. ఇక్కడే ఉన్నాడు కదా అతను. సో అలానే నేను నాయకులను సపోర్ట్ చేస్తున్నాను చెప్పట్లేదు. ముందు మనం మారితే, రేవంత్ అన్న కష్టంలో ఉన్నప్పుడు ఆయన యుద్ధం చేసేటప్పుడు పాటలు చేశాను. 3 రంగుల జెండా లాంటి ఒక పాట, నేను ₹1 కూడా తీసుకోకుండా నేను ఆయన అన్నకు ఆయుధం అవ్వాలని చెప్పి పాటలు చేశాను, అన్ని చేశాను. సో నేను వెళ్ళి అన్నను ఏమని అడిగే హక్కు నాకు ఉంది, అధికారం ఉంది. కేసీఆర్ గారికి పల్లె పిల్లోడు చేశాను, నేను డబ్బులు తీసుకోలేదు వాళ్ళ దగ్గర, నాకేం ఇవ్వలేదు. నన్ను ఎందుకు గుర్తించలేదని అడిగే హక్కు నాకుంది. ఏమయ్యా నువ్వు ఊరికే పుణ్యానికి చేసావా, నీకు ఇన్ని డబ్బులు ఇచ్చేసాం, ఏం లెస్ మాట్లాడుతున్నావు ఒక ననవనండి నా దగ్గరకు వచ్చి అనరు. మోడీ గారు ఉన్నారు, ఆయన కథ నేను ప్రపంచానికి చెప్పాలి చెప్పాను, నేను మనస్ఫూర్తిగా చెప్పాను. అది ఏ ఒక్క లీడర్ కూడా నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు. నాకున్న ఆ రోజున్న డిమాండ్ని కూడా కాదని వాళ్ళు ఎంత ఇస్తే అంత ఇస్తే తీసుకున్నాను, ఇవ్వకపోతే తీసుకోలేదు. ఇప్పుడు చిన్నయ్యకి రేవంత్లో ఏమి నచ్చింది? రేవంత్ అన్నలో 2 లక్షణాలు నచ్చాయంటే, తను అనుకున్న దానికోసం అది ఎంత కష్టమైనా అది ఎంత ప్రమాదకరమైనదైనా కూడా భయపడకుండా ఒక నిలకడగా దాని మీద నిలబడడం అనేది ఆయన నేను లైవ్గా చూశాను. ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యమంతా వాళ్ళ చేతిలో ఉండి అన్నని ఆడిస్తుంటే కూడా ఏ రోజు కూడా తల ఉంచలేదు, ఎవరికి తలొగ్గలేదు, తను అనుకున్న లక్ష్యం మీదనే నిలబడ్డాడు. 2 నచ్చుతుంది. రెండోది ఫ్యామిలీ వాల్యూస్ నచ్చుతాయి నాకు. తన అన్నదమ్ములు, తన ఫ్యామిలీ బాండింగ్స్, ఆయన నమ్ముకున్న వాళ్ళు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ. నేను మొన్న సీఎం అయిన తర్వాత మొదటిసారి ఇంటికి వెళ్ళినప్పుడు అలా పోతుంటే అక్కడ కూర్చోపో అన్నారు వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు తెలియక. ఒక వాయిస్ వినపడింది నాకు, ఏ అన్న అక్కడ ఎందుకు కూర్చుంటావు, నన్ను వెళ్ళకపో, ఇంట్లో లోపల రూమ్లో కూర్చోపో అంటున్నాడు. ఎవరైనా చూస్తే అప్పుడు ఆ తెలంగాణ పులిబిడ్డ పాటలు ఆయన చేసేటప్పుడు ఎప్పుడు రేవంత్ అన్న ఇంటికి పోయేటప్పుడు ఒక అబ్బాయి వచ్చి ఛాయ్ ఇచ్చేవాడు, సైదులో ఏదో పేరు ఉంటుంది అతను. సీఎం అయిపోయాడు కదా అన్న, నువ్వే ఉన్నావా ఇంకా అన్న. నేనేంది వంట మనుషుల నుంచి అంత మొత్తం పిఏల నుంచి మొత్తం అన్నతో ఫస్ట్ నుంచి ఉండే వాళ్ళమే మేమంతా అంటున్నాడు అతను. సో ఆ లక్షణం నచ్చుద్ది నాకు రేవంత్లో. ఇప్పుడు కూడా మొన్న ఉమెన్స్ డే పాటలు కావాలి, పాటలు కావాలంటే చిన్నితో చేయించండి అని చెప్పి వాళ్ళంతా సీఎం టీం అందరూ వచ్చి ఇక్కడ కూర్చొని చేయించుకోండి. ఆయన అడిగితే ఏఆర్ రెహమాన్ ఆయన వచ్చి పాట చేస్తాడు. ఇప్పుడు నేనే అవసరం లేదు ఆయనకి. సో ఆ రోజు ఎలా ఉన్నాడో అది ఆ లక్షణం నేను లైవ్ అంటే ఇతరులలో లేదు వాళ్ళు అని అనట్లేను, ఇతరులను నేను చూడలేదు. ఇతరులు అంటే నాకేదో కష్టం వచ్చింది స్టూడియోకి సంబంధించి, వచ్చిందని మన వాళ్ళు ఇట్లా ఓనర్తో ప్రాబ్లం ఉందంటే ఎవరైనా నా నెంబర్ కలపండి, కేసీఆర్ మాట్లాడతాడని చెప్పండి, చరణ్ ఇబ్బంది పెట్టొద్దని చెప్పండి. ఆ చరణ్ నీకు ఏం కావాలమ్మా, నువ్వు స్టూడియో గిడియో అదేంటి నీకు ఆల్టర్నేట్ అని నేను ఫామ్ హౌస్ పిలిపించుకుంటాను చేస్తానన్నారు. నాకే ఎక్కడో నేనేమి అంతగా నేను అటువైపు అన్నకే ఎక్కువ చేశాను, అన్నవైపు ఉన్నాను కదా, పాపం ఈయన అధికారంలో కూడా లేడు ఇప్పుడు, పాపం ఆయన ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టేదని నేను వెళ్ళలేదు. నేను ఓన్గానే ఫ్లాట్ కొనుక్కొని స్టూడియో చేసుకున్నాను. నేను ట్రై చేయలేదు ఆయన కలవడానికి అని. అంతకుముందు ఆయన నన్ను గుర్తించలేదని కోపం పోయి ఇంత మంచివాడిని నేనే కలవలేదేమో అనే ఫీలింగ్ వచ్చింది ఆ రోజు. కానీ అలాంటి సంఘటనలు రేవంత్ అన్నతో 100 ఉన్నాయి. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను నేను, రేవంత్ అన్న నుంచి చాలా విషయాలు. మేజర్గా నేను ఇంకోటి నేర్చుకున్నది ఏంటంటే, 2015లో కొడంగల్ పోయినా నేను. అన్న అక్కడ ఉండేవాడు, ఇక్కడ హైదరాబాద్లో ఉండొద్దని చెప్పి కేసు అయినప్పుడు అక్కడ ఒక ఇంద్రవరం లాంటి ఇల్లు ఉంది, సీఎం ఇల్లు లాగే ఉంది అది. మా ఇల్లు చాలా మామూలు ఇల్లు ఊర్లో.
నేను పట్టించుకోలే ఇల్లుని. వచ్చినప్పుడు ఎలా ఉందో అలాగే ఉండిపోయింది అది. ఆ ఊర్లో మనకేం అవసరం లే, హైదరాబాద్లో మనం ఉండేది కదా, ఇక్కడ ఇల్లు కట్టుకుందాం అన్న సెన్స్లో ఉండేటివన్నప్పుడు నేను అడిగా రేవంత్ అన్నని, అన్న హైదరాబాద్లో నీకు ఆల్రెడీ మంచి ఇల్లు ఉంది కదా, ఎప్పుడో ఒకసారి కదా ఇక్కడ వస్తారు, ఎందుకు అన్న ఇంత పెద్ద ఇల్లు కట్టారు అన్నాను. ఏదో ఒక రోజు సీఎం అయ్యే వాళ్ళని చిన్ని, మన ఇల్లు సీఎం ఇల్లు లాగా ఉండాలి కదా అన్నాడు. 2015లో 2015లో అంటే నేను ముందు సీఎం అవ్వాలి, నేను ఒక పెద్ద లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలన్నప్పుడు నాకు సంబంధించిన పరిస్థితి అలా ఉండాలి కదా అన్నాడు ఆయన. ఊర్లో మంచి ఇల్లు కట్టా. అప్పుడు కూడా నన్ను అందరూ విమర్శించారు, ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి నువ్వు ఎక్కడ సైట్ కొన్నా నీకు బోలే డబ్బులు వస్తాయి, హైదరాబాద్లో ఉంటే రెంట్లు ఇచ్చుకోవచ్చు, నల్గొండలో ఉంటే రెంట్లకు ఇచ్చుకోవచ్చు, ఊర్లో ఎందుకు కడతావా అంటే నేను ఒకటే అనుకున్నా, హైదరాబాద్లో కడితే నా ఇల్లు అవుతుంది, నల్గొండలో కడితే నా ఇల్లు అవుతుంది, ఊర్లో కడితేనే అది మా నాన్న ఇల్లు అవుతుంది. చరణ్ బాగున్నాడు, చరణ్ అద్భుతంగా ఉన్నాడు అంటే చరణ్ పాటలు ఒక్కటింటే సరిపోదు కదా, చరణ్ స్టూడియో, చరణ్ ప్లేసు, చరణ్ అట్మాస్ఫియర్ అన్ని చూసినప్పుడు మీరు ఇంకెక్కువ సంబరపడతారు. ఇది నేను రేవంత్ అన్నంలో నేర్చుకున్నది. సో ఇలాంటి ఎన్నో తెలియకుండా ఆయన ఏమైనా చెప్పలే, కూర్చోబెట్టి తెలియకుండా ఆయన ఇన్స్పైర్ చేస్తుంటాడు. అలాగా ఈ పర్సనల్ విషయాలకి నేను ఎక్కువ అన్నకు కనెక్ట్ అయింది. ఎవరైనా కూడా విజయం ఉన్న వైపుకి వెళ్తారు, అది నీ తత్వం కాదు, అది అర్థమవుతుంది ఎక్కడికక్కడ. ఎందుకంటే కేసీఆర్ విషయంలో, రేవంత్ విషయంలోనే అది క్లారిటీ వచ్చేసింది మనకి. పవన్ కళ్యాణ్ ఓడిపోయిన సమయంలో ఆయన కోసం కథాగానం చేస్తాం. అసలు ఎందుకు చేయాలనిపించింది పవన్? ఎందుకంటే పవన్ ని అసలు ఒక బ్యాలెన్స్డ్ పర్సన్ గానే ఎవరు అనుకోవట్లేదు అప్పుడు. 2019-20లో వచ్చింది అది. అవును. అప్పుడు ఏంటంటే నేను కూడా ఆయనకు వీరాభిమాని. మన ఊహ తెలిసేటప్పటికే ఆయన స్టారు, మన జీవితాలనే సినిమాలుగా తీస్తూ తొలి ప్రేమలు, తమ్ముళ్ళు, ఖుషీలు ఆ సినిమాలు చూస్తున్నప్పుడు తెలియని ఆరాధన ఉండేది లోపల. అంటే బేసిక్గా చిరంజీవి గారు అంటే చిన్నప్పుడు ఇష్టం, ఆ చిరంజీవి ఫ్యామిలీ నుంచి రావడం వల్ల ఆయన ఇంకో ఓన్ అయ్యాడు. చిన్న చిన్న జీవితాలు, మధ్యతరగతి జీవితాలని సృష్టించడంతో ఇంకెక్కువ ఇష్టం అయిపోయింది. నాకు కూడా ఎక్కడో సినిమాను వదిలేసిపోతాడేంటి, నా సినిమాలను వదిలేసి ఇప్పటి నుంచి ఇంకా ఆయన సినిమాలు రావా, అనవసరంగా రాజకీయాల్లో పోతున్నాడు అని అందరు అభిమానులాగా నేను ఫీల్ అయ్యా. ఆ ఓడిపోయినప్పుడు అందరు నిరాశ పడిపోయారు. ఆయన ఇంకా పాపం నా ఎట్లా అనిపిస్తే అప్పుడు ఒక పాట చేయాలనిపించింది. అందరిలో ఆయన మళ్ళీ వస్తాడు రా, నల్ల నల్ల మబ్బులు కమ్మి సూర్యుడు వెళ్ళిపోడు, మళ్ళీ పొడుచుకొని వస్తాడు, మీకు మళ్ళీ చరిత్ర సృష్టిస్తాడు, ఒక ఓటమి దెబ్బ తగిలిందంటే అది మనల్ని ఇంకా అద్భుతంగా చూపించడానికి అని చెప్పాలని ఆ పాట. అందులోనే నేను కాన్సెప్ట్ పెట్టాను. ఒకడేమో అభిమానిలాగా ఆ థియేటర్లో, గోకుల్ థియేటర్కి వెళ్తాడు, అక్కడ గుర్తు చేసుకుంటుంటాడు గబ్బర్ సింగ్ అప్పుడు టికెట్ల కోసం తోసుకుంది, ఇప్పుడు చూస్తే అది ఖాళీగా ఉంటుంది. శిల్పకళా వేదికకి వెళ్తాడు, అక్కడ ఆయన సభలు జరిగినవి చూస్తాడు, ఇప్పుడు ఏమో చూస్తే వెలవెలబోయి ఉంటుంది, ఈయనకి వచ్చిన గొడవ ఏందబ్బా నువ్వు ఇలా అయిపోయావు అని చెప్పి ఆడ ఫీల్ అవుతుంటే ఇంకొకడు వచ్చి లేదు నువ్వు ఫీల్ అవ్వకు, ఆయన వస్తాడు సో అని చెప్పే ఇలాంటి చేసి ఒక ఇన్స్పిరేషన్ కలిగి ఆ టైంలో ఆయన చూసి చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా నాకు కరెక్ట్ టైంలో మాకు బూస్ట్ ఇచ్చావని పవన్ కళ్యాణ్ గారు చూసి చాలా ఎమోషనల్ అయిపోయి, హరీష్ పాయ్ అని ఆయన దగ్గర ఉంటారు కొరియోగ్రాఫర్, ఎప్పుడు ఆయనతో నేను అబ్బాయితో మాట్లాడాలి, ఫోన్ కలపండి అని చెప్పి కలిపారు. తర్వాత మళ్ళీ ఏదో సడన్గా ఎవరు పిలిచారని మళ్ళీ మాట్లాడతాడన్నారు. తర్వాత అది కుదరలేదు. నా దగ్గర ఉన్న ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఆ చిన్న సంఘటన చాలు వెళ్ళి వాళ్ళని కలవడానికి, మళ్ళీ వాళ్ళే చేస్తారేమోలే అని మోమాటంతో. మేజర్గా ఏంటంటే ఈ పనులు చేసుకుంటూ ఉంటాను, పని తర్వాత పని, ఏదో పని వచ్చిన పని నేను అద్భుతంగా భావిస్తూ దాన్ని న్యాయం చేయడానికి కష్టపడుతుంటాను కాబట్టి ఆ టైం కూడా దొరకక కలవలేకపోయాను. కానీ ఆ ప్రయారిటీ అవకాశం వస్తే, సందర్భం వస్తే వెళ్ళాలి అంతే. బట్ అది మనం వెళ్ళి ఇబ్బంది పెట్టడం అవుతుందేమో. అయితే ఇప్పుడు నీ మాటల్లోనే చిరంజీవి అంటే చాలా ఇష్టం అనే విషయం అర్థమైంది. చిరంజీవి మీద కథాగానం చేయటం ఒక ఎత్తు, కానీ ఇండస్ట్రీకి వచ్చాక చిరంజీవిని కలిసిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? ఆ విషయంలో అయితే నేను ఎప్పటికీ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతుంటాను. ఎందుకంటే నేను ఒక పిచ్చి పెట్టుకున్నాను ఆయన విషయంలో, ఒక రకమైనది. అంటే ఆయన సొంత అన్న లెక్కను, మన ఇంట్లో బాబాయ్ ఎవరో అలాగ భావిస్తూ పెరిగాం చిన్నప్పటి నుంచి. మీకు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. 2000 సంవత్సరంలో అన్నయ్య సినిమా మా నల్గొండలో తిరుమల థియేటర్ అని ఓపెనింగ్ అయింది. దానికి చిరంజీవి గారు వచ్చారు. నేను పాట పాడితే చిరంజీవి గారి పాటే, డాన్స్ చేస్తే చిరంజీవి గారి డాన్స్లే, అట్లా హెయిర్ స్టైల్ దువ్వితే చిరంజీవి గారి లాగే అలా ఉండేవాడిని. చాలా కనిపిస్తాయి కూడా లక్షణాలు. అయితే స్కూల్లో పిల్లలందరూ పరిగెత్తుకుంటూ చూడడానికి తిరుమల థియేటర్కి వెళ్ళారు. నేను మాత్రం సెట్ దగ్గర కూర్చొని పోలే. అంటే చిరంజీవి అంటే అంత మనకి ఇష్టమైన మనిషి మన ఊరికి వస్తే ఎవరైనా పరిగెడతారు కదా. నేను చూడలే. ఒక మేడం కదా టీచర్ వచ్చారు. అరే నువ్వు కదరా ముందుండాలి అక్కడ, వాళ్ళందరూ వెళ్ళారు, నువ్వు ఇక్కడ కూర్చున్నావు ఏంద్ర అన్నారు. ఏదో రోజు నేను ఆయనతో కలిసి పని చేయాలి, నా పాటలకైనా డ్యాన్స్ చేయాలి, నేను ఇంకా గుంపులో పోయి చూస్తాను, నన్ను చూడనన్న ఏదో అలిగినట్టు.
అలాగే తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఆయన నవ్వాడు ఆ రోజు. ఏమరో పిచ్చోడు, పిచ్చిలేసిపోతావురా నువ్వు ఇట్లే మాట్లాడితే అన్నాడు. తర్వాత హైదరాబాద్ వచ్చాక ఏదో అన్నపూర్ణ స్టూడియోలోనే ఎక్కడో ఒకసారి కనిపించారు ఆయన. ఇప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా పలానా అని ఇవన్నీ చెప్పి అంత టైం ఆయన నాకు ఇస్తాడో ఇయ్యడో. ఆయన నన్ను చూడంగానే గుర్తుపట్టాలి, నన్ను చూడంగా చరణ్ అనాలి ఆయన. ఆ రోజు వచ్చిన రోజు ఆయన ఎదురుగా పోవాలి. అంటే మనల్ని నడిపేయడానికి ఒక మోటివేషన్ ఉంటుంది చూడండి. ఇప్పుడు మన అమ్మకు ఒక మాట ఇచ్చి ఉంటాం, నాన్నకు మాట ఇచ్చి ఉంటాం, లేదా అన్నకో తమ్ముడికో ఒడుకో మాట. నేను ఎవరికి ఇవ్వలే, గాలికి వచ్చేసాను. వాళ్ళకి నేనేమవుతాను వాళ్ళకు తెలియదు, వచ్చేసాను. మనకంటే నేను చిరంజీవి గారిని పెట్టుకున్నాను దిక్సూచిలాగా. సో ఆయన ముందుకు పోయేటప్పటికీ ఆయన నా ఫేస్ చూసి నన్ను గుర్తుపట్టి నన్ను పేరు పెట్టి పిలవాలి, ఇది నా టార్గెట్. ఎన్నోసార్లు నా ఎదురుగా ఉండేవాడు. రచ్చ ఆడియో ఫంక్షన్లో నా ఫోటో కూడా ఉంటుంది. చిరంజీవి గారు రామ్ చరణ్ గారు ముందు ఉంటే నేను వెనకనే కూర్చుంటాను. ఆయన కొడుకుకి అద్భుతమైన పాట డిల్లక్ రాశాను. ఆయన కూడా విని కరెక్షన్లు చెప్పాడని అని అన్నారు. నాతో లైవ్గా చెప్పలేదు, రామ్ చరణ్ గారు ఒకరే మాట్లాడారు నాతో ఫోన్లో. మనసులో మాట చెప్పే సందర్భం రాలా. చిరంజీవి గారి దగ్గర పోలే. అప్పుడు కూడా సురేష్ కొండేటి గారు నేను చిరంజీవి గారికి పరిచయం చేస్తారా అన్నాడు. అవుతుంది, నేను అట్టపరిచయం కాను చిరంజీవి గారికి, ఆయన కనపడంగానే నేను నా పేరు చెప్పుకోవద్దు, ఆయనే నా పేరు పలకాలని అట్లా ఉండేది అప్పుడు. తర్వాత కాలంలో కరోనా టైంలో పాట విని మెహర్ రమేష్ గారికి నా పేరుతో సహా చరణ్, మా నల్గొండ ఎస్పీ గారు ఉంటారు రంగనాథ్ గారు, ఆయన కూడా నా పాటల ఫాలోవర్. ఆయనకు కూడా మెసేజ్ పెట్టాడు. అంటే అతను ఈయనకు షేర్ చేస్తూ ఈ చరణ్ మన నల్గొండ అబ్బాయి అంటే, అవును చరణ్ అర్జున్ నేను చూస్తున్నాను, అతని పాటలు కూడా వాళ్ళు చేస్తున్న ప్రయాణము సమాజాన్ని మార్చడానికి చేసే ప్రయత్నం చాలా అభినందనీయం, నేను త్వరలో పిలిపించుకుంటాను రంగనాథ్ చరణ్ని నా దగ్గరికి అన్నారు ఆయన. అంటే నా పేరు ఇవన్నీ కూడా ఆయన దాకా వెళ్ళాయి. కరోనా వల్ల కుదరలేదు. ఇంకా ఆ తర్వాత నేను కూడా మీరు చిరంజీవి గారు నన్ను పిలుస్తా అన్నారు కదా, 2-3 ట్రై చేశాను నేను. అప్పుడు అన్నారు కదా తీసుకెళ్ళండి అంటే అది ఎందుకు కుదరలేదుగా. అది అలాగ అయిపోయింది. ఇప్పటికైనా ఆయన నేను అంత సాధించానో నన్ను చూసి గుర్తుపడతారో లేదో తెలియదు, కానీ అది ఎందుకు ఆ రోజు అలాగా వెనక్కి లాగుతా వచ్చింది. అది ఎలాంటి సందర్భం అవ్వబోతుందో ఆయన నేను కలిసేది, అది ఎందుకు ఇంకా వెనక్కిపోతుందో తెలియట్లేదు. అది బట్ నేను ఏదైతే నమ్ముతున్నా, ఒక అద్భుతం ఏదో జరుగుతుంది, ఆ కలయికే అద్భుతంగా ఉంటుంది అని నేను నమ్ముతున్నా. ఒక అభిమాని ఆయనను చూసి ఆరాధించుకుంటూ పెరిగి చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఇండస్ట్రీలో గెలిచారంటే మనం కూడా వెళ్ళొచ్చు. నేను అన్నాను కదా, రామానాయుడు చూసి మనలాంటి వాళ్ళం ఎక్కడ అవుతాం ఇక్కడ అని అనుకున్న ప్రతిసారి కూడా ఆయన గుర్తొచ్చేవాడు నాకు. ఆయన గారు, రవితేజ గారు కానీ వీళ్ళందరూ వచ్చారు కదా, కష్టపడి మామూలుగా వచ్చారు కదా, వీళ్ళు మనం ఎందుకు రాలేము అనే ఒక స్ఫూర్తిని నింపిన వాళ్ళు. అందుకే నేను ఎదిగే ప్రతివాడికి స్ఫూర్తి నీ కదా, ఇంతకు మించి ఇంకో సాయం ఉన్నదా అని ఆ పాటలో ఉంటుంది చిరంజీవి గారు. నువ్వేదో చేయాల్సిన సాయం అవసరమే ఉంది ప్రపంచానికి, ఇంకెవరికి కొత్తగా నువ్వు డబ్బులు ఇవ్వాలా, లేకపోతే నువ్వు అన్నం పెట్టాలా, లేకపోతే నువ్వు ఇంకేమో అవకాశాలు ఇవ్వాలా, మా అందరికీ ఎదిగే ప్రతి వాళ్ళకు స్ఫూర్తిని ఇచ్చినావు కదా, అంతకు మించి సాయం ఇంకెవరు ఏం చేస్తారు ప్రపంచంలో. చిరంజీవి గారు చేసేసారు, ఇంక అంతకుమించిన సాయమే లేదు. అలాంటి మనిషి ఎన్నిసార్లు కనపడ్డా టెంప్ట్ అవ్వకుండా నేను కలవలేకపోతున్నాను అంటే ఏదో ఉంది, అంతే, దేవుడు ఏదో రాశాడు, ప్రత్యేకమైన సందర్భం. చిరంజీవని ఇప్పుడు నువ్వే మా సంజీవని, ఎవరో చెప్పేదేంది నీ సేవని, తెలియద మాకు అది నీ గుణమని. జై చిరంజీవా, జై జై చిరంజీవా, సేవకు ఎప్పుడో వేసావు నువ్వు తోవా. జై చిరంజీవా, జై జై చిరంజీవా, సేవకు ఎప్పుడో వేసావు నువ్వు తోవా. మొగలు తూరులోన మొదలయ్యావు, కలలను చేతబట్టి కలరిరిగావు, ఒంటరిగానే నువ్వు పోరాడావు, ఒక్కో మెట్టు నువ్వే పేర్చుకున్నావు. అందరికీ తెలిసిన వాళ్ళ గురించి రాయడం వేరు, కానీ ఎవరికీ తెలియకుండా చీకట్లో మగ్గే జీవితాల గురించి రాయడం, దాని గురించి కథాగానం చేయడం, ఆ విశ్లేషణ చాలా దయనీయంగా ఉంటుంది యాక్చువల్గా. అసలు ఎలా వచ్చింది అది, ఆ పరిశీలన ఎలాగా, ఎక్కడెక్కడి నుంచి తీసుకుని ఆ కథాగానం చేసి వచ్చింది? నేను వాస్తవంగా అంటే అదే ఇప్పటికి చాలామందికి అర్థం కాదు ఏంటంటే, అవన్నీ నేను ఏదో అనుభవించో లేకపోతే వాళ్ళతో వీళ్ళతో వినో నేను ఏదో లైవ్లో చూసో చేశాను అనుకుంటారు. నాకే తెలియదు, కొన్ని అద్భుతాలు నైట్ పుడతాయి,
ఎందుకు వచ్చాయి ఇవి నాకెలా తెలుసు అని నాకే అర్థం కాదు. వేశ్య అని పోస్టర్ వేసినప్పుడే చాలామంది మీలాంటి అభ్యుదయ భావాలు ఉన్న మహిళలు కావచ్చు, లేకపోతే నా పాటల్ని ఫాలో అయ్యే చాలామంది, నువ్వేంటి నీకు మంచి పేరుంది, మంచి మంచి పాటలు చేస్తున్నావు అని నిన్ను ఏదో గుండెల్లో పెట్టుకుంటున్నాం మేమంతా, నువ్వేందుకు వేశ్యల జోలికి పోతున్నావు, అట్లాంటి పాట చేస్తున్నావు ఏందని తిట్టేవాళ్ళు నన్ను. మీరు చూడండి, పాట విన్న తర్వాత మీ అభిప్రాయం మారిపోతుంది, ఆ పాట మీరు విన్నాక మారిపోతుంది, నేను చెప్పే కోణం వేరే ఉంటుంది అని చెప్పేటోని. వేశ్య అనే పదాన్ని పలకడానికి పదాన్ని పాటగా చేస్తున్నంటే పోస్టర్ వేస్తేనే అసహించుకుంటున్నారు ఈ సమాజం. కానీ వాళ్ళలో కూడా ఒక తడి ఉంటుంది కదా, వాళ్ళలో కూడా ఒక వేదన ఉంటుంది కదా, అది ఆ కోణం వీళ్ళు ఎందుకు చూడరు అని చెప్పి చెప్పుదామనిపించింది. బట్ ఆ పాట చెప్పే క్రమంలో నేను ఏ వేశ్యతో నాకు తెలుగు కూడా తెలియరు, ఎవరు అసలు ఎవరు పరిచయాలు కూడా లేరు, వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా అర్థం కాదు. బట్ నేను తెలియదు, నాకు ఆలోచన ఎలా వచ్చింది అంతర్లీనంగా లోపల ఎక్కడో మరి అన్ని నేను గత జన్మలో చూశానా, అందరి బాధలు విన్నానా తెలియదు, కానీ ఇందులో వచ్చేసింది. ఇప్పుడు ఆమె దాంట్లో ఒక మాట ఉంటుంది, మీ ఆనందాల కోసం చేస్తా ఏవేవో శబ్దం, వినగలిగే మగవాడెవ్వడు ఎద చప్పుడు. నా గుండె చప్పుడు నీ మగవాడు ఓడు, మీరు ఏదో పైకి నేను అని ఇట్లా ఊరికి ఆనందాలకు చేస్తానేమో, లోపల ఒక నా హెద ఒక శబ్దం చేస్తుంటుంది, అది ఇనే మగవాడు ఓడు ఉన్నారా మీ వచ్చే వాళ్ళ ఉంటుంది. నా దగ్గరికి ఎవడన్నా మగోడు వస్తేనేమో ఆడు రసిక మహారాజు అది ఇది అని చెప్పి రసికుడు అని చెప్పి పొగిడేస్తారే, నన్ను మాత్రం చీప్గా ఎందుకు చూస్తున్నారు? మరి మగాడు వస్తేనేమో వాడు గొప్పోడు అయిపోయాడు. సమాజం ముందు పెద్ద ప్రశ్న ఇది. మగాడికి ఎంతమంది ఆడవాళ్ళతో సంబంధాలు ఉంటే వాడు అంత మన్మధుడు అయిపోతాడు, అంత శ్రీకృష్ణుడు అయిపోతాడు. మరి నేను ఏదో నా అవసరం కోసమో లేకపోతే ఈ నెట్టివేయబడ్డ ఈ చీకట్లో నేను ఈ పని చేస్తుంటే నన్ను మాత్రం ఎందుకు అంత చిల్లరగా చూస్తున్నారు అని దాంట్లో వాయిస్ ఓవర్ కూడా ఉంటుంది. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయింది అంటున్నారు. ఆడవాళ్ళకు ఆడది భయం లేకుండా రోడ్డు మీద తిరిగినాడే నిజమైన స్వాతంత్రం అని గాంధీ తాత అన్నారంటారు కదా. మరి తిరుగుతున్నారు ఆడవాళ్ళు, ఏ మాత్రం తిరుగుతున్నారు ఇక్కడ. ఆడవాళ్ళే ఇంటికి అదని ఇదని చెప్పి పూజలు చేస్తారు, ఆడపిల్లల్ని గొప్పగా చూస్తారు, కాళ్ళు మొక్కుతారు, వాళ్ళ ఎదురుగా వచ్చి మీ ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చుకుంటారు కదా. అదే వీధిలో ఇంకొక పిల్ల హింసకు గురవుతుంటుంది, మరి నీ ఇల్లు దాటి ఆ వీధి దాటిపోతుంటావు కదా. మరి నీ వీధిలో ఒక ఆడది హింసకు గురవుతూ నీ ఇంట్లో ఆడది సుఖంగా సంతోషంగా ఉంటే నీకు మంచి ఎట్లా జరుగుతుంది? సమాజంలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా మన ఆడవాళ్ళే, అందరు బాగుంటేనే కదా సమాజం బాగుంటుంది అన్న సెన్స్ చెప్పాలని చెప్పాము. అది ఆ పాట వచ్చాక నాకు చాలామంది మహిళా అభిమానులు వచ్చారు ఆ పాటతో. ఆ పాట అంటే వేశ్య అని పెట్టినప్పుడు నీ మీద కోపం వచ్చింది, కానీ వాళ్ళలో కూడా చూసిన ఈ కోణం ఆ కమ్యూనిటీ నుంచి ఏమన్నా వచ్చినాయా స్పందనలు, నా జీవితాన్ని కరెక్ట్గా ఆవిష్కరించావు అని? రాలే, నాకెవరు తెలియదు. వాళ్ళకి నా నెంబర్ తెలిసి ఉండకపోవచ్చు. ట్రాన్స్జెండర్స్ ఒకసారి జబర్దస్త్లో చేస్తుంది ఆమె, ఎవరో ఏదో వేడుకలో కలిసింది, వినోదిన ఎవరు వినోదిన తమన్నానా ఎవరో పేరు ఉంటుంది, కలిసి అసలు ఆ పాట విన్నప్పుడల్లా నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, మా గురించి కూడా పాట చేయొచ్చు కదా అలాంటిది అని అడిగింది అప్పుడు ఆమె. అట్లా చాలామంది ఫీల్ అయ్యారు. నువ్వు ఎవరో తెలియదు కాబట్టి నీకు తెలియదు, నేను నాకు కలిసినావు కాబట్టి చెప్తున్నా అన్నది. అంటే యాక్సెస్ లేకపోవడం కావచ్చు, అందరికీ నా నెంబర్ ఉండదు కదా.